దేవుని జనాంగమా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడబోతున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చదివి సహాయం చేయండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి 31వ అధ్యాయం 10వ వచనం చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైన. ముత్యము ఎంత అమూల్యమైనదో, గుణవతి అయిన భార్య దొరకడం అంత అమూల్యమైనది. ఈరోజు జ్ఞానం లేక కుటుంబాలు నశించిపోతున్నాయి. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, గుణవతి అయినటువంటి స్త్రీ దొరుకుట చాలా అదృష్టంతో సమానము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, కుటుంబాలలో ఈరోజు కుటుంబం అనేది ఒక గొప్ప వరం. ఈ కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది. ప్రియ దేవుని బిడ్డారా, జ్ఞానవంతురాలు దొరకడము చాలా గొప్ప వరం. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనం చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. హల్లెలూయా. చూడండి ప్రియమైన, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము, కృప కలిగినటువంటి మాట. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ నోరు తెరుస్తుందంటే కృప రిలీజ్ అవ్వాలి, కానీ కృప కోల్పోవద్దు. కృప అంటే ఏంటి? అర్హత లేనిది దొరకడమే కృప. ఈరోజు కృప కలిగినటువంటి మాటలే ఉండాలి. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి? పచ్చిపుండు మీద కారాలు జల్లినట్టు ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అత్త మామ వచ్చారనుకోండి, భర్త తరపున తల్లిదండ్రులు చికెన్ తీసుకొద్దాం, మటన్ తీసుకొద్దాం అంటే వాళ్ళక లేవు, ఇంట్లో డబ్బులు లేవు. మళ్ళీ ఏంటి, వాళ్ళు వినేటట్టుగా అంటే కృప కలిగినటువంటి మాటలు కాదు, దీన మనసు కలిగినటువంటి మాటలు కాదు, కఠినమైనటువంటి మాటలు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం పెట్టరా. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కృప కలిగిన ఉపదేశం, పిల్లలకు కృప కలిగిన ఉపదేశము, భర్తకు కృప కలిగిన ఉపదేశం, ఇంట్లో బంధువులకు, రక్త సంబంధికులకు కృప కలిగిన ఉపదేశం, ప్రేమ, ఆప్యాయత, ఆదరణ కలిగినటువంటి మాటలే మాట్లాడతారు. ఎవరు? జ్ఞానము కలిగినటువంటి వారు. జ్ఞానము కలిగినటువంటి సహోదరి, జ్ఞానము కలిగినటువంటి సిస్టరు, కృప కలిగినటువంటి ఉపదేశం. కొంతమంది నోరులో కృప కలిగిన మాటలు ఉంటాయా, లేకపోతే ఎలాంటి మాటలు ఉంటాయి అనేది ఎవరికి చెప్పకపోయినా మీ అంతరాత్మకు తెలుసు. హల్లెలూయా. కృప కలిగిన మాటలు మీలో ఉంటే కృపతో నింపబడతారు. కొట్టు గట్టిగా చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చదవండి డాడీ. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా. భార్యను ఏం చేయాలి? గట్టిగా చెప్పండి నాయన. సన్మానించాలి. భార్యను సన్మానించాలా? నీ మొగ నాకు చూపెట్టకనాడా? నీ మొగ నాకు చూపెట్టకనాడా? ఎవరు అన్నవా? ఎప్పుడైనా లేదా? అన్నవో లేదో దేవుడికి తెలుసు. ఆమేన్. నడ. దేవుని కృప కావాలి అంటే భార్యను సన్మానించు, భార్యను ప్రేమించు. ఈరోజు భార్యను గనుక ప్రేమిస్తే, భార్యను సన్మానిస్తే, నా దేవుడు శీఘ్రముగా మిమ్ములను మీ కుటుంబాలను దీవిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువు డాడీ. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిష్ఠూర పెట్టకుడి అంటే అండి నిష్ఠూరం, బాధించడం, కష్టపెట్టడం, అనరాని మాటలు అనడం. ఈరోజు నువ్వు రాజుగా పిలువబడాలంటే నీ భార్యను నువ్వు రాణిగా చూసుకోవాలా? అంతేనా సురేష్? నీ భార్యని నువ్వు రాణిగా చూసుకున్నప్పుడే నువ్వు రాజుగా పిలువబడతావు. నువ్వు భార్యని కనుక పని మనిషిలాగా చూస్తే నీ జీవితం కూడా పని మనిషి జీవితం కంటే హీనంగా అయిపోతుంది. భార్యను సన్మానిస్తే తప్పక నా దేవుడు నిన్ను సన్మానిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, 31వ అధ్యాయం 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరికినప్పుడు ఆ గుణవతి అయిన భార్యని గుణవతి రాలుగా ఉంచుకోవడం అనేది భర్తలో ఉంటుంది. ఆ గుణవతి అయినటువంటి భార్యలో ఆ గుణవతి అయినటువంటి స్వభావాలను మనం కాపాడుకోవాలా. కాపాడుకోకుండా సూటిపోటి మాటలతో కనుక ఇంకా ఎత్తి పొడుస్తుంటే రెండో షేడు సిస్టర్స్లో నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా. ఆ రెండో షేడ్ కనుక బయటకు వస్తే తట్టుకోలేరు మీరు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. కనుక గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు. దొరికిన నీవు అదృష్టవంతుడివే. ఈరోజు కుటుంబాన్ని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఈరోజు రోడ్ల మీద తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు తండ్రిగా పిలువబడడం కోసం ఉన్న ఊరును విడిచిపెడుతుంది సిస్టర్, ఉన్న తల్లిదండ్రులను విడిచిపెడుతుంది, ఉన్న బంధుమిత్రులను, ఉన్న ఇంటిని విడిచిపెట్టి, ఉన్న గ్రామాన్ని విడిచిపెట్టి నీ ఇంటికి వస్తుంది. నీ ఇంటికి వచ్చి చీపురు పట్టుకుంటుంది. నీ ఇంటికి వచ్చి చీపురు పట్టుకొని నీకు ఎట్టి చాకిరీ చేస్తుంది. నీకు అన్నం వండి పెడుతుంది, నీకు కర్రీ వండి పెడుతుంది, నీ బట్టలు ఉతుకుతుంది, నీకు చాకిరీ చేస్తుంది. అన్నిటిని విడిచిపెట్టి నీ ఇంటికి వస్తే
నువ్వు ఎలా చూసుకోవాలి? చాలామంది భార్యలను కొట్టే వాళ్ళు ఉన్నారు, చాలామంది భార్యలను తిట్టే వాళ్ళు ఉన్నారు. ఈరోజు అటువంటి వారు ఉండడము దేవునికి ఈరోజు మీకు ఆశీర్వాదకరం కాదు. ఈరోజు దేవుని దగ్గర నుంచి దీవెనలు మీరు పొందుకోవాలి అంటే భార్యలను మీరు ప్రేమించుదురు గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టిలో ఒక స్త్రీ, ఒక మంచి స్త్రీ కుటుంబాన్ని నిలబెడుతుంది, కుటుంబాన్ని నిలబెడుతుంది, జ్ఞానముతో మాట్లాడుతుంది, ప్రేమతో నడుచుకుంటుంది, దేవుని భయముతో జీవిస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక సహోదరి ఉందండి, అద్భుతమైనటువంటి సహోదరి. ఆ సహోదరి పేరు అబిగాయేలు. ఈ అబిగాయేలు అనే సిస్టరు గురించి చదువుతున్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబిగాయేలు ఒక గొప్ప స్వభావం ఏంటిదంటే గుణవతి అయినటువంటి సహోదరి. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 1 సమూయేలు 25వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. అతని పేరు నాబాలు, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు, అతని భార్య పేరు అబిగయలు. చాలా జాగ్రత్తగా వినండి. అబిగయలు ఈ స్త్రీ, నాబాలు భార్య పేరేంటి? అబిగయలు. అబిగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై, సుబుద్ధి గలదై, రూపసి అయి ఉండెను, రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును. నాబాలు ఎటువంటి వాడు? మోటువాడు, దుర్మార్గుడై ఉండెను, దుర్మార్గుడై ఉండెను. అతడు ఈ మోటుగాడికి, అమ్మ ఇటు చూడండి, ఇటు వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మోటుగాడికి, ఈ బుద్ధిహీనుడికి సుబుద్ధి గలదై, సుబుద్ధి గలదై, రూపసి అయి ఉండెను, రూపసి అయి ఉండెను. తన భర్త ఎటువంటి వాడు? మోటువాడు, దుర్మార్గుడై ఉండెను. అటువంటి భర్తకి ఎటువంటి భార్య ఉంది? సుబుద్ధి కలిగినటువంటి భార్యగా ఉంది. కొట్టు గట్టిగా చప్పట్లో. చప్పట్లు కొట్టమని అప్పుడు ఎట్లా కొట్టాలా చప్పట్లో? హల్లెలూయా. కొంతమంది చప్పట్లు కొట్టండి అంటే నువ్వు కొట్టుకో. సుశీలమ్మ చప్పట్లు కొట్టండి గట్టిగా. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుర్మార్గుడికి ఎటువంటి భార్య ఉంది ఇక్కడ? ఈ అబిగాయేలు సుబుద్ధి కలిగినటువంటి సహోదరి. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబిగాయేలు గురించి 3 ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. నెంబర్ 1, ఆమె బుద్ధిమంతురాలు. ఏంటిదమ్మా? బుద్ధిమంతురాలు ఆమె. రెండవదిగా సుందరాలు. మూడవదిగా ఆమె భర్త నాబాలు కఠిన స్వభావము కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితంలో తను ఒక గొప్ప అద్భుతమైనటువంటి పని చేసి తన కుటుంబాన్ని కాపాడుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదవండి, 3వ వచనం నుంచి చదవండి. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నద్దకు పోయి నా పేరు చెప్పి
కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమును గాక అని పలికి ఈ వర్తమానమును తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారేమీ పోగొట్టుకోలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారలాగు చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును. చాలు, ఒక్క నిమిషం అక్కడ ఆగండి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నాబాలు అనే వ్యక్తి గొర్రెలు కర్మేలు ప్రాంతంలో చక్కగా అక్కడున్నటువంటి తరుణంలో దావీదు సైన్యము ఈ నాబాలు గొర్రెలు చాలా సురక్షితముగా అక్కడ కాపాడబడ్డా. ఎవరి ద్వారా అంటే దావీదు సైన్యము ద్వారా. లేదా అక్కడ పులులు, సింహాలు, ఎలుగుబంట్లు భయంకరంగా ఉంటాయి. వాటన్నిటి నుండి ఈ దావీదు సైన్యము చాలా చక్కగా, హల్లెలూయా, చాలా చక్కగా అక్కడ కాపాడబడ్డాయి. ఎవరి వల్ల? దావీదు సైన్యము ద్వారా. ఎవరి గొర్రెలు? నాబాలు గొర్రెలు. ఈ దావీదు సైన్యము గనక లేకపోతే నాబాలు ఆ గొర్రెలన్నీ కూడా హతమయ్యేపిడి. అటువంటి తరుణంలో దావీదు సైన్యము నాబాలు గొర్రెలను కాపాడింది. ఆ కృతజ్ఞతతో దావీదు అడుగుతున్నాడు, నీ గొర్రెలను కాచి కాపాడాం, నా సైన్యము కాచి కాపాడింది. ఇప్పుడు సంవత్సరానికి ఒకరోజు ఏ విధంగా అయితే అన్య మతస్థులు ఏ విధంగా అయితే దేవుళ్ళను పెట్టుకొని యాటపోతు కోసుకుంటారో ఆ ప్రకారమే చక్కని విందు జరుపుకుంటున్నారు. ఎవరు? నాబాలు వారి సైన్యం. మరి మా సైన్యము కూడా నీ గొర్రెలను కాచి కాపాడింది కదా, వాళ్ళకు కూడా భోజనం పెడితే పెట్టు, చిన్న దావత్ ఇవ్వు అని చెప్పి దావీదు అడిగాడు. ఎస్, నాబాలు చుట్టాలను పిలుచుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరి వీళ్ళు కూడా కాచి కాపాడారు కాబట్టి నా సైన్యానికి కొంచెం ఏదైనా ఉంటే పెట్టు అని చెప్పి దావీదు అడిగినప్పుడు దావీదుకి ఏమని సమాధానం చెప్తున్నాడో ఒక్కసారి చదవండి బ్రదర్. 10వ వచనం చదవండి. నాబాలు దావీదు ఎవడు? యెషయ కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు, తన యజమానుని విడిచిపెట్టి పారిపోయిన దాసుడు. ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి చదువు దోవ పట్టుకొని పోయి ఈ మాటలన్నీ తెలియజేసిరి. ఇప్పుడు దావీదుని డైరెక్ట్ గా తిట్టేస్తా ఉన్నారు. ఎవరు? నాబాలు. వాడెంత, వాడి లెక్క ఎంత? వాడి సొంత యజమాను సౌలుని మోసం చేసి వెళ్ళినాడు వాడు. యెషయ కుమారుడు అయితే ఏంది, ఎవరైతే ఏంది, ఎవరికి పెట్టులేదో నడవండి ఇక్కడి నుంచి అని చెప్పి నోరు జారాడు. ఆ విషయం అంతా తీసుకొని వెళ్ళి దావీదుకు చెప్తున్నారు.
దావీదుకు చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు ఒకసారి చదవండి బ్రదర్. 13వ వచనం. అంతట దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది 400 మంది సైన్యముతో బయలుదేరాడు. పనివాడు ఒకడు నాబాలు భార్య అని అబిగైలతో ఇట్లనెను. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. దావీదు 400 మందితో బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు తెలుసా? ఈ నాబాలు కుటుంబంలో ఉన్న ఒక్క అబ్బాయిని కూడా బ్రతకనియడానికి వీల్లేదు. వీడికింత సహాయము చేస్తే వీడిట్లా మోసం చేస్తాడా? వీడి గొర్రెలను మనం కాచి కాపాడితే వీడిట్లా నోరు జారుతాడా? వాడి సంగతి ఏంటో చెప్పాలి అని చెప్పి బయలుదేరాడు. ఎవరు? దావీదు. ఈ నాబాలు వంశాన్ని లేకుండా చేయాలని బయలుదేరాడు. 400 మంది సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ నాబాలు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పరిగెత్తుకుంటూ వెళ్ళి అబిగాయేలు దగ్గరికి, ఆ నాబాలు భార్య అయిన అబిగాయేలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒకడు నాబాలు భార్య అయిన అబిగైలుతో ఇట్లనెను, అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. ఎవరు? నాబాలు ఎవరు? అబిగైలు భర్త కఠినంగా మాట్లాడాడు. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. ఆ మనుషులు ఎంతో మనకు మంచి చేశారు. మనకి మేము పొలములో వారి మధ్య సంచరించుతున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉన్నారు. అయితే మా యజమానుకిని అతని ఇంటి వారందరికి వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక. వారు కీడు చేయాలనుకుంటున్నారు. ఎవరిని? మనల్ని, మన కుటుంబాన్ని, మన వంశాన్ని వాళ్ళు కీడు చేయాలనుకుంటున్నారు. ఎందుకు? నీ భర్త మాట్లాడిన మాటల వల్ల. నీ భర్త మాట్లాడిన మాటల వల్ల మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపాలనుకుంటున్నారు. చదువుడాడు. కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. ఎలా? వినండి ఇటువైపు. ఎలా? బ్రదర్స్ చెప్పండి. గట్టిగా చెప్పండి. సిస్టర్స్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా. బహు జాగ్రత్తగా ఆలోచించు. నీ భర్త మాట్లాడిన మాటలకు నీ కుటుంబం పతనం కాబోతుంది. నీ భర్త మాట్లాడిన మాటలకు నీ కుటుంబం పతనం కాబోతుంది. నీ వంశం లేకుండా పోతుంది. అందుకనే బహు జాగ్రత్తగా ఆలోచించి, మన యజమానుడు బహు పనికి మాలినవాడు, మరి పనికి మాలినోడు మన యజమానుడు నీ భర్త. ఎవనిని తనతో మాటలాననీయుడనెను. అందుకు అబిగైలు నాబాలుతో ఏమీయు చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి. చూడండి, కుటుంబాన్ని పతనము చేయాలనుకున్నాడు. ఎవరో మాట్లాడండి.
దావీదు. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. ఎందుకు? ఎవరు చేసింది తప్పు? నాబాలు ఎవరు? భర్త. తప్పు చేసింది ఎవరు? భర్త. కుటుంబాన్ని కాపాడాలని ప్రయత్నం చేసేది ఎవరు? చెప్పండి అమ్మా. భార్య. తీర్మానించుకొని 5 గొర్రెల మాంసం చక్కగా వడ్డించి పళ్ళు పలహారాలు అన్నీ సిద్ధము చేసి గాడిద మీద పెట్టి తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను మీరు ముందుగా వెళ్ళండి, ఆ 400 మంది ఆ దావీదు మన పిల్లలని మన వంశాన్ని నాశనము చేయక మునిపే మీరు అర్జెంటుగా వెళ్ళండి, నేను మీ వెనకాల వస్తాను. ఫస్ట్ అయితే ఈ ప్రమాదం జరగకుండా కాచి కాపాడాలా, మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళండి, నేను వస్తానని చెప్పేసేసి అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నాకంటే ముందుగా పోవుడి, నాకంటే ముందుగా మీరు వెళ్ళండి, నేను మీ వెనక నుండి వచ్చేదని, నేను మీ వెనక నుంచి వస్తాను. తన పని వారికి ఆజ్ఞ ఇచ్చి, తన పని వారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధభూమి మీద ఎక్కి. అక్కడ దావీదు ఏ కోపంతో వస్తున్నాడు? వీడికి ఇంత మేలు చేస్తే వీడికి అంత కండ కావరమా, వీడికి ఎంత గర్వమా, వీడిని నాశనం చేయాలా, వీడి సంతానంలో ఒక్క పురుషుణ్ణి కూడా లేకుండా చేయాలా, వీడిని చంపేయాలని చెప్పి 400 మంది 400 కత్తులతో బయలుదేరారు. గట్టిగా చప్పలు కొట్టాలా, గట్టిగా 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 చప్పలు కొట్టాలా, గట్టిగా చేతులు పైకి లేపి చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. జ్ఞానవంతురాలు కాబట్టి శత్రువు మన మీదికి వస్తున్నాడని గ్రహించి ఇమ్మీడియట్లీగా మటన్ గొర్రెలు వండించి ఫ్రూట్స్ అన్ని చక్కగా సిద్ధము చేసుకొని జ్ఞానముతో పరిగెడుతుంది. ఎక్కడికి చెప్పమ్మా? దావీదు దగ్గరికి. ఎక్కడికమ్మా? ఎందుకమ్మా? ఎవరు చేసిన తప్పు? భర్త. మీ నోర్లు తెరవబడాలా. నా వాక్యం అర్థమవుతుందా అమ్మ మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఎవరు చేసింది తప్పిడా? భర్త. భార్య ఏం చేస్తుంది? ఎస్, పని వాళ్ళని పంపిస్తుంది. ఇమీడియట్గా వెళ్ళిపోండి, మీరు ఇమీడియట్గా వెళ్ళిపో. గార్ధభూమి మీద ఎక్కి పర్వతపు లోయలోకి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు అతనికి ఎదురు పడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలుకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తినంతయు నేను వ్యర్థముగా కాయచు వచ్చి తిని. వ్యర్థముగా కాచాను తన ఆస్తి అంతటిని. ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడు. ఉపకారం చేస్తే అపకారం చేశాడు నాకు వాని అని అనుకొని అతనికి ఉన్న వారిలో ఒక మగ పిల్లనైనను తెల్లవారేటప్పటికి నేనుండనీయను, ఒక్కరిని కూడా బ్రతకనీయను. లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయును గాక అని ప్రమాణము చేసి ఉండెను. వాళ్ళ మీద వాళ్ళు ప్రమాణం చేసుకుంటున్నాడు, ఒక్కరిని కూడా బ్రతకనీయను. అంటే ఎంత కోపం మీద ఉన్నాడు చెప్పు. వాళ్ళని చంపుతా లేదా నేను చస్తా, దేవుడు తోడు అంటున్నాడు. అంటే ఎంత కోపం మీద ఉన్నాడు. అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయా తల్లి? బ్రదర్, నా మాటలు అర్థమవుతున్నాయా? దావీదు ఎంత కోపంలో ఉన్నాడో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత కోపం మీద ఉన్నాడు దావీదు. అంత కోపం మీద ఉన్న దావీదుకి ఎదురుగా వెళ్తుంది ఈ సహోదరి అబిగయలు. దావీదును కనుగొని దావీదు ఎక్కడున్నాడో తెలుసుకొని గార్ధభూమి నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చేతులు పైకి లేపి
చేతులు పైకి లేపి చప్పట్లు కొడు. హల్లెలూయా. సాష్టాంగ నమస్కరిస్తుందంట. సాష్టాంగ నమస్కారం అంటే పాదాల దగ్గర ఇలా పడుకొని నమస్కరిస్తుందంట. సాష్టాంగ నమస్కారము చేసి, సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని, బా అతని పాదములు పట్టుకుంటుందంట. ఇట్లా నేను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. ఈ దోషము నాదని ఎంచు. నా భర్తది కాదు. చేసిన తప్పు ఎవరు? నాబాలు భర్త తప్పు చేశాడు. భర్త నోరు జారాడు, పొగరు పట్టిన మాటలతో మాట్లాడాడు, మంచి చేసిన వారికి కీడు చేయాలనుకున్నాడు. అటువంటి నాబాలు భార్య దావీదును వెతుక్కుంటూ బయలుదేరి వంశాన్ని కాపాడుకోవడం కోసం, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, పిల్లలను కాపాడుకోవడం కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేసి పాదాలు పట్టుకుంది. కొట్టుగట్టిగా చెప్పండి. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి సహోదరి చూడండి. ఎంత అద్భుతమో, ఎంత అద్భుతం. ఈరోజు భర్త తప్పు ఉన్నా, భర్తది తప్పు లేకపోయినా, భర్తది తప్పున్నా గానీ ఏంటి నువ్వు భర్తను రెచ్చగొట్టే సహోదరులున్నారు. భర్తను వెనక నుండి నువ్వు ఏంటి ఓపిక పడుతున్నావు, వాడి సంగతి చూడు, పో అని రెచ్చగొట్టే లూసిఫర్ బిడ్డలున్నారు. కానీ ఈ సహోదరి అతి సుందరవతి, గుణవంతురాలు, అద్భుతమైన సహోదరి. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. తన భర్త ప్రాణము కాపాడడం కోసం, తన కుటుంబం కాపాడుకోవడం కోసం, తన ఆస్తి కాపాడుకోవడం కోసం, తన గొర్రెలు కాపాడడం కోసం, తన జీవితాన్ని కాపాడుకోవడం కోసం, తన కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎల్లి దావీదు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు అడుగుతున్నా, అటువంటి సహోదరులు ఉన్నారా? ఈరోజు నీ పిల్లల భవిష్యత్తు కాపాడడం కోసం, నీ భర్త జీవితాన్ని కాపాడడం కోసం ఈరోజు అటువంటి తగ్గింపు జీవితం, అటువంటి సమర్పణ జీవితం నీలో ఉందా? ఒక్క మాట అనగానే గయ్యు అని లేస్తాం. ఈరోజు ఆ సహోదరి ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి సహోదరి. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, అంటే ఒక వ్యక్తి పాదాల దగ్గరికి వెళ్ళి పడుతుందంటే, ఒక వ్యక్తికి సాష్టాంగ నమస్కరిస్తుందంటే, అంత మటను, అంత ఫ్రూట్స్, అంత పుష్టిగా తీసుకెళ్ళి కూడా తనను తాను తగ్గించుకొని తన జీవితాన్ని పాదాల దగ్గర పెట్టి మరి బ్రతిమలాడుతుందంటే కుటుంబం అంటే ఎంత ప్రేమ, భర్త అంటే ఎంత ప్రేమ, తన భర్త విలువలంటే ఎంత ప్రేమనో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలు ఎడారిగా మిగిలిపోవడానికి గల కారణం 60-70% స్త్రీలే. స్త్రీలు కుటుంబాన్ని కాపాడాలి. స్త్రీలు కుటుంబాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూడండి, వింటుంటేనే గుండెలు తరుక్కుపోతున్నాయి కదా. అటువంటప్పుడు దావీదుకు ఏమైందో, దావీదుకు ఏమనిపించిందో ఒకసారి చూద్దామా? నా ఏలినవాడా ఎంత తగ్గింపు కలిగి మాట్లాడుతుందో చూడండి. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. ఈ దోషము నాది, నా భర్తది కాదు. నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్మయ్యా. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలు ఆలకించుము. ఒక నిమిషం, నాకు మాట్లాడడానికి ఒక 2 నిమిషాలు టైం ఇయ్యా రిక్వెస్ట్ చేస్తుంది.
నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అయ్యా, ప్లీజ్ అయ్యా. బ్రతిమలాడుతుంది. చదువుడాడు. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును అంటే నా భర్త దుష్టుడు. లక్ష్య పెట్టవద్దు. ఆ దుష్టుణ్ణి లక్ష్య పెట్టొద్దు. ఆ దుష్టుణ్ణి పట్టించుకోవద్దు. అతని పేరు అతని గుణగుణములను సూచించుచున్నది. ఆ నాబాలు అంటే దుష్టుడని తెలుసు కదా. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడు పంపిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చేయి నిన్ను సంరక్షించననే మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయ ఉద్దేశించిన వారు, కీడు చేయాలనుకునే వారు నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడకు నిన్ను వెంబడించి పని వారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నీ దాసురాలు పామో. నేను తీసుకొచ్చిన కానుక స్వీకరించి తన భర్త తప్పు చేసిండని తెలుసు. నా భర్త తప్పు కాదయ్యా, నా తప్పు. నీ దాసురాలినైనా నా తప్పుని క్షమించు అని కోరుకుంటుంది. కొట్టు గట్టిగా చెప్పడం. గట్టిగా చప్పట్లు కొట్టాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని చూసినటువంటి దావీదు ఇంత అసలు తనను తాను తగ్గించుకొని మరి బ్రతిమలాడుతున్నటువంటి ఈ సహోదరి కన్నీళ్లను చూసినటువంటి దావీదు ఏమన్నాడు ఒకసారి చివరిగా చదవండి. 32. అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండును. ఈ దినమున ప్రాణము తీయకుండను. నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. కొట్టు గట్టిగా చెప్పడలో, గట్టిగా చెప్పలు కొడాలా, గట్టిగా. హల్లెలూయా. శాపానికి గురైనటువంటి సహోదరి, శాపాన్ని గురైనటువంటి ఆ కుటుంబం, పతనం అవ్వాల్సినటువంటి కుటుంబం, ఎవరైతే చంపాలనుకున్నారో, ఎవరైతే ఆ కుటుంబాన్ని లేకుండా చేయాలనుకున్నారో, ఆయన నోట్లో నుంచి ఏమంటుందో తెలుసా? నీవు ఆశీర్వదించబడును గాక, నీ కుటుంబము దీవించబడును గాక, నీ సంతానము ఆశీర్వదించబడును గాక. ఆమేన్. శాపం ఆశీర్వాదంగా మారాలంటే నువ్వు వేసే మోకాళ్ళలో నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నీ తగ్గింపు జీవితం మీద ఆధారపడి ఉంది. నీ ప్రార్థన జీవితం మీద ఆధారపడి ఉంది. నీ భర్త ఎంత తప్పుడు వ్యక్తి అయినా నీ ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుతుంది. కొట్టు గట్టిగా చెప్పలా, కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఉన్నారా అటువంటి సహోదరులు? మన సంఘంలో అటువంటి వాళ్ళు ఉన్నారా? ఈ అబిగాయేలు లాగా, ఈ సహోదరి లాగా భర్త తీసుకొచ్చినటువంటి నాశనాన్ని, భర్త తీసుకొచ్చినటువంటి శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చే చెల్లెళ్ళు ఈ సంఘములో ఉన్నారా?
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉమెన్స్ డే సందర్భముగా, మహిళల దినోత్సవము సందర్భముగా, ఈ మహిమ కరమైనటువంటి రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అటువంటి స్వభావము గనుక లేకపోతే, అబిగాయేలులో ఉన్నటువంటి తగ్గింపు, అబిగాయేలులో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత మన అందరి మీద రిలీజ్ అవ్వునుగాక. చివరిగా ఏమని చెప్తున్నాడు డాడీ? చివరిగా ఏమని ఆశీర్వదిస్తున్నాడు? చదువు డాడీ. నీవు చూపిన బుద్ధి విషయమై, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఆగండి, అక్కడే ఆగండి. ఎవరు చూపిన బుద్ధి? చెప్పండి గట్టిగా. ఈ అబిగాయేలు చూపిన బుద్ధి ద్వారా ఏమొస్తుందంట? ఆశీర్వాదం. మీరు చూపించే బుద్ధి, మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే ఆప్యాయత నీ పిల్లలకు ఆశీర్వాదంగా మారదా? కొట్టు గట్టిగా చబలో. హల్లెలూయా, హల్లెలూయా. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా, నీవు తొందరపడి నాకు ఎదురు గనక రాకపోయి ఉంటే, ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా జీవము తోడు, ఇశ్రాయేలీల దేవుడైన జీవము తోడు, తెల్లవారే వరకు నాబాలునకు మగవాడొక్కడును, నాబాలు కాదు, నాబాలు సంతానము కాదు, వారి వంశం కాదు, విడివబడిన మాట ఒక్క అబ్బాయిని కూడా బ్రతకనిచ్చేటోని కాదు. నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, ఆమె చేతులారా ఆ మాంసము, ఆ ఫ్రూట్స్ అన్ని తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని, నీ మనవి నేను అంగీకరిస్తున్నాను. సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. సమాధానముగా ఇంటికి పొమ్మని ఆమెతో చెబుతున్నాడు. కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటది. భర్త బయట వ్యక్తితో గొడవ పడితే వాళ్ళు వచ్చి ఎక్కడ అటాక్ చేస్తారని భార్య వెళ్ళి, అయ్యా నా భర్తది తప్పు కాదయ్యా, నాది తప్పయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మా పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయ్యా, మా కుటుంబాల జీవితాలు నాశనం అయిపోతాయ్యా, నా కుటుంబం పతనమైపోతుందయ్యా అని ప్రేమ కలిగి మాట్లాడిన ఆ సహోదరిని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మన కుటుంబాలలో స్టోరీ ఎలా ఉంటుంది తెలుసా? భర్త ఆగవే నువ్వు, వాళ్ళ పాపాను వాళ్ళు పోతారు కానీ ఆగు, నువ్వు అట్లా కాదు బావా, నువ్వు ఆగో, ఏరరై నీ గల్లా పట్టుకొని లాగుతారు. భర్త ఆపుతాడు. ఆగే బుజ్జి, ఆగే తల్లి. ఎవరు ఆపుతారు? భర్త ఆపుతాడు. ఆగు ఓపిక పట్టు. కాదు వాడు అసలు ఎంత లెక్క అంత వాడు. ఐఎమ్ బీటెక్ స్టూడెంట్ ఇనో, ఎంటెక్ స్టూడెంట్ ఇనో, డిగ్రీ స్టూడెంట్ ఇనో. నీ డిగ్రీ, నీ పీజీ ఆ పొయ్యిలకు కూడా పనికిరాదు. చదువు కంటే సంస్కారం చాలా విలువైనదే. హల్లెలూయా, హల్లెలూయా. చదువు చాలా సంస్కారం కంటే చాలా చిన్నదే. సంస్కారం లేని చదువు దేనికండి? అత్త మామ ముందు ఒక డిగ్రీ చదవగానే కాలు మీద కాలు వేసుకొని మామయ్య ముందు ఇట్లా కాలు ఊపుతూ కాలు ఇరగొడతాడు ఏసయ్య. కాలు మీద కాలు వేసుకొని చిన్న ఉద్యోగం రాగానే ఇట్లా ఈ పొగరు పట్టిన వాళ్ళందరూ కూడా నిన్న నిమ్సాసపల్లికి పోయినాం. వీడిని నవీన్ గారిని తీసుకెళ్ళి, నేను చిరంజీవి బ్రదరు, గల్కా బ్రదరు, మమ్మీ, నేను పోయినాం. మన నవీన్ గారిని తీసుకొని పోతే 10-15 అంబులెన్సులు ఉన్నాయి. ఒక్కొక్క అంబులెన్స్లో ఒక్కొక్క శవం ఉంది.
ఏడ్చేటోళ్ళు ఏడుస్తున్నారు, నవ్వేటోళ్ళు నవ్వుతున్నారు. వీటికి ప్రాబ్లము నడుము కదా. ఆ స్ట్రెచ్చర్ మీదనే ఎంత అందంగా ఉన్నారో ఒక్కొక్కరు అబ్బాయిలు అమ్మాయిలు స్ట్రెచ్చర్ మీద నెట్టుకొస్తున్నారు. ఒక్కొక్కరు ఏడుస్తున్నారు, ఒక్కొక్కరు ఇట్లా కుంటుతున్నారు. ఈ పొగరు, ఈ గర్వము ఒక్కసారి నిమ్స్ హాస్పిటల్కి పోతే మొత్తం తగ్గుతుంది. అంటే అక్కడికి పోయే వరకు తెచ్చుకోకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఆ శాపం మనకొద్దు. దీవెన మనలో ఉండాలి, తగ్గింపు జీవితం మనలో ఉండాలి, ప్రేమ కలిగిన జీవితం మనలో ఉండాలి. హల్లెలూయా. పెద్ద వయసు కలిగినటువంటి అత్త వాళ్ళు మామయ్య వాళ్ళు ఏదైనా అంటే ఓపిక పట్టు, ఓపిక పట్టు. ఎందుకంటే నీ కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటే నువ్వు మాట్లాడే మాట ద్వారా నీ పిల్లల జీవితం ఆధారపడు. నువ్వు మాట్లాడే మాట ద్వారా నీ భర్త జీవితం ఆధారపడుంది. నువ్వు మాట్లాడే మాటల ద్వారా నీ కుటుంబము, నీ వంశము మొత్తము ఆధారపడునదే. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈ సహోదరి ఏం చేసింది? ఎల్లి దావీదు పాదాల దగ్గర పడ్డది. సాష్టాంగ నమస్కరించడమే కాదు కానీ పాదాలు పట్టుకొని బ్రతిలా, అయ్యా నా భర్త ఒక మూర్ఖుడయ్యా, నా భర్తను క్షమించండి అయ్యా, నీ పాదాలు పట్టుకుంటానయ్యా అని చెప్పి తనను తాను తగ్గించుకొని పాదాలు పట్టుకొని బ్రతిమలాడి పతనమవ్వాల్సినటువంటి కుటుంబాన్ని కట్టుకున్నదే. హల్లెలూయా. ఈరోజు కోర్టులలో ఈరోజు విడాకులైపోయి కుటుంబాలు ఎడారిగా మారిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఏంటి? గర్వం ఒకటి, కోపం ఒకటి. ఏంటి? భర్త అంటే భార్యకు కోపం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భార్యలారా మీ భర్తలను ప్రేమించండి. ప్రైజ్ ది లార్డ్. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఈరోజు ప్రేమిస్తున్నారా? మీరు భార్యలను ప్రేమిస్తున్నారా? భార్యకి ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్పారా? చెప్పారా? చెప్పినావా? ఎప్పుడైనా చెప్పినావా? మీరు చెప్పారా? చెప్పినారా? చెప్పినట్టుగా ఐ లవ్ యూ చెప్తే ఎవరో ఏదో అనుకుంటారేమో. నీ అనుకుంటే ఎవరేం చేయరు. ఒక్కసారి నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే నీ తల్లిలాగా, నీ చెల్లిలాగా అంత ఎట్టి చాకిరి చేసేది నీ భార్యనే. కొట్టు గట్టిగా చెప్పులు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. కొలసీలకు రాసిన పత్రిక 3:19 వచనం చదువుడు అడగసరి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఏం చెప్తా? నేను అమ్మ తేజగా నేను చెప్పట్లే, దేవుడు చెప్తున్నాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, మీ భార్యలను ప్రేమించండి, వారికి నిష్ఠూర పెట్టకుడి. కష్టపెట్టకండి, ప్రేమించండి. భార్యలను ప్రేమించండి. ఎందుకంటే తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని అందరిని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చింది. నీకు ఎట్టి చాకిరి చేస్తుంది. అటువంటి భార్యను ఏం చేయాలా చెప్పండి బ్రదర్సా? ప్రేమ ఉన్న దగ్గర శాంతి ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర నెమ్మది ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర ఆనందం ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర శాంతి సమాధానాలతో వర్ధిల్లుతారు. కొట్టు గట్టిగా చెవుల్లో, కొట్టు గట్టిగా చెవుల్లో. హల్లెలూయా. సేవకులంగా కొన్నిసార్లు చూస్తాం, ఇంటికి వెళ్తాం కదా. ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చూసి లోపలికి వెళ్ళిపోతుంది. నేను చూస్తా, లోపలికి వెళ్ళిపోయింది. ఫేస్ చూడగానే నాకు అర్థమైపోతుంది. మనోడు అన్నయ్య అన్నయ్య ప్రైజ్లాడనే నాకు అర్థమైపోతుంది వీళ్ళిద్దరి మధ్య డుష్యం అయిందని. ఎందుకంటే ఎంతమందిని చూడట్లే నేను. వెళ్ళగానే కూర్చుంటా, మనోడు పోతాడు, అన్న వచ్చిండ్రా, ఎందుకు రావాల నువ్వు? అన్న ముందు పరువు పోతుందే, రాయే.
నేను రానని చెప్పి నా గిన్నెలు మొత్తం పలగొడతా, ఈ గిన్నెలు మొత్తం పలగొడతా, లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ పలగొడతా. నువ్వు పో. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పగిలిపోయింది. చిన్న బాబు గాడు ఏమంటాడు, డాడీ ఏంది డాడీ ఇదంతా? చిన్నబాబు అంటే వాడు, అరే నాకు తెలుసు, నువ్వు ఆగరా. మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయినామా ఇంకా మన పరుగు పోతుంది. అందుకంటే కొన్ని చూసి చూడనట్టు ఉండాలి. ఆమెనానండి. అందుకనే దీనంతటికి కారణం ఏంటిదంటే ప్రేమ లేదు. దినదినము ప్రేమ పెరగాలే తప్ప తగ్గకూడదు. మీకు ఒక విషయం చెప్తాను. నేను 40 రోజుల పాటు నేను ప్రార్థనా గోపురంలో ఉంటే మమ్మీ 40 రాత్రులు 40 పగుళ్ళు ఇక్కడ ఎట్టి చాకిరీ చేయడానికి గల కారణం ఏంటిదంటే మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, మా మధ్య ఉన్నటువంటి ప్రేమ ఈ పరిచర్యను జరిగిస్తుంది. హల్లెలూయా. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ అండర్స్టాండింగ్ కనుక లేకపోతే ఆమేన్ ఈ పరిచర్య జరగదు. ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, భార్య భర్తల మధ్య బంధం లేకపోతే ఇంత పరిచర్య జరగదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈరోజు నేను కొంచెం తక్కువ ప్రేమిస్తానేమో కానీ నన్ను మాత్రం నా భార్య 1000% నన్ను ప్రేమిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ వేదిక మీద నుండి, ఈ పులిపిడి దగ్గర నుంచి నేను దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. యేసయ్యా, నాకింత మంచి భార్యనిచ్చినందుకు వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ సో మచ్ యేసయ్యా అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంత మంచి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. నా యేసుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఎందుకంటే ఇంత మంచి భార్య గనక రాకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేదో, నా బ్రతుకు ఏమైపోయేదో. ఈరోజు నా భార్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత చెప్పినా అసలు ఇట్లా చూసుకుంటుందండి, నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ప్రేయర్ టవర్లో నుంచి బయటికి వచ్చాక తను నన్ను చూసుకున్న విధానము, తను నన్ను చూసుకున్న అసలు విధానము కానీ ప్రతి ఒక్కటండి, ఇప్పటి నుంచి కాదు, కూటికి గతి లేని సిచ్యువేషన్ నుంచి, తినడానికి తిండి లేని స్థితి నుంచి ఈ రోజు వరకు కూడా నా భార్య నన్ను ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా ఎంత ప్రేమిస్తుంది అంటే అంత ప్రేమిస్తుంది. మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ పరిచర్య ప్రపంచానికి పరిచయం అవ్వడానికి గల కారణం, ఈరోజు మీ అందరికీ తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అమ్మ అనాథ శరణాలయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మొట్టమొదటి దేవుడైతే సెకండ్ నా భార్యనే. హల్లెలూయా. నేను 2019, 2018, 2017 ఈ సంవత్సరాలన్నీ కూడా బెస్ట్ సర్వీస్ అవార్డు నేను అందుకోవడానికి గల కారణం దేవుడు తర్వాత నా భార్య. ఒక ఫోటోగ్రాఫర్గా పనిచేస్తుంది, ఒక ఎడిటర్గా మారుతుంది, ఒక వాలంటీర్గా మారుతుంది, బాత్రూమ్లు కడుగుతుంది, వంట చేస్తుంది. తనకు రాని పని అంటూ లేదండి. హల్లెలూయా. ఎందుకని ఈ మాటలు చెబుతున్నానంటే గుణవతి అయిన భార్య దొరికిన వారికి ముత్యము దొరికినట్ట. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. హల్లెలూయా. ఆ ముత్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నా భార్య గురించి ఈరోజు ఈ మందిరంలో నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈరోజు నీ భర్త నీ గురించి సాక్ష్యం చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా? నీ భర్త నీ గురించి సాక్ష్యం చెప్పాలా? మీ గురించి మీ భర్త సాక్ష్యం చెప్పాలా? భార్య భర్తల గురించి మన బిడ్డలు గొప్ప సాక్ష్యం చెప్పాలా? కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా.
హల్లెలూయా. జీవితం చాలా చిన్నది. ఇవాళ ఉన్న వాళ్ళు రేపు కనపడట్లేదు. ఇప్పుడు మేము పండితాపురం వెళ్తున్నాను, ఇల్లందులో పెద్ద యాక్సిడెంట్, చచ్చిపోయారు అక్కడ. ఎస్, చిన్నది. మనం చాలా పెద్దది అనుకొని మురిసిపోతాం. భర్త మీద గట్టిగా మొత్తుకుందంట, అలిగి ఇంటికి వెళ్ళిపోయిందంట. భర్త వచ్చి బ్రతిమలాడాడు, ఒక్క అవకాశమే, నేను మంచిగా చూసుకుంటాను, ఒక్క అవకాశం అని చెబితే అస్సలు వెళ్ళేదంట. నువ్వు వెళ్ళు అని చెప్పిందంట. భర్త వెళ్ళిపోయాడు. వెళ్తున్నటువంటి టైంలో భార్యకు ఫోన్ వచ్చింది. ఏమని తెలుసా? అమ్మా, నీ భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. చివరి చూపు చూద్దురు రండే అనగానే గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తుందంట. ఎంతో బ్రతిమలాడాడు నా భర్త. అయ్యో, చివరి చూపు చూడకుండా అయిపోయింది. నుచ్చు అయిపోయాడంట. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి టెన్షన్ పడుతుంది. ఏం చేయాలి, ఎలా, నా భర్త లేకుండా నేను ఎలా బ్రతకాలని చెప్పి ఏడుస్తుంది. ఒక 3 గంటల తర్వాత బంధువులందరూ వచ్చేసారు. ఇంట్లో ఇంకా భర్త దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఏడుస్తుంది. ఫోన్ వచ్చింది. అమ్మా, చనిపోయింది నీ భర్త కాదు, నీ భర్త పరస అక్కడ పడిపోయింది, చనిపోయింది వేరే వ్యక్తి, నీ భర్త సురక్షితంగా ఉన్నాడు. ఆ 3 అవర్స్, ఆ 3 గంటలు నరకం అనుభవించింది. అందుకనే మంచిగా ఉన్నప్పుడే మంచిని ఇయ్యాల, సచ్చిన తర్వాత సారబోయొద్దు. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇయ్యారండి, సచ్చిన తర్వాత ఏం చేస్తారు? సార పోస్తారు, కోటర పోస్తారు, అదన్నీ పోస్తారు. ఎందుకండి? నేలపాలు అదంతా. ఆత్మ శాంతిస్తుంది. పాస్టర్ గారు, అమ్మతేజ గారు, వాడి గురించి నాకు తెలుసు. వాడు తండ్రిని ఎట్లా కొట్టిండో నాకు తెలుసు. వాడు బీరు పోతాడు, కోటర పోతాడు. నానా తాగు, నానా దరిద్రుడా, మళ్ళీ వాడు క్రైస్తవుడే. వాడు బతుకున్నప్పుడు నాన్న చెంపలు కొడతాడు, బతుకున్నప్పుడు తల్లిని కొడతాడు, చచ్చిపోయిన తర్వాత తాగు నానా నానో, నీకు ఇష్టమని బీడి తీసుకొచ్చిన నాన్న, నీకు ఇష్టమని బీర్ తీసుకొచ్చిన నాన్న, నీకు ఇష్టమని కోటర్ తీసుకొచ్చిన నాన్న, నీకు ఇష్టమని అంబార్ తీసుకొచ్చిన నాన్న, తిను. వండుకుంటే చికెన్ ముక్క ఇంత పెట్టడం చేతగాలే, చచ్చిపోయిన తర్వాత కోటర్ పోస్తాడంట. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, జీవితం పెద్దది కాదు, చాలా చాలా చిన్నది. ఈ పొగరు పట్టిన మాటలు, గర్వము, అహంకారం, పైసా డబ్బుందనే గర్వము, ఉద్యోగం ఉందనే గర్వం, ఉద్యోగం ఉందనే గర్వం వదిలిపెట్టేయాల. ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి బిజినెస్ చేద్దామని ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చక్కగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మస్తు లాభాలలోకి వెళ్ళిపోయింది, కోట్లకు వచ్చేసింది. అయితే ఈ సెకండ్ పార్ట్నర్కి ఏమనిపించిందంటే, వీడిని చంపేస్తే ఇదంతా నాది అయిపోతుంది అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి చంపించేశాడు. ఏం చేశాడు? చంపించేశాడు. చచ్చిపోయిన తర్వాత ఏమైంది? ఆయన చనిపోయాడు, కోటీశ్వరుడు అయిపోయాడు, బిల్డింగ్లు కట్టాడు, అంత కట్టాడు. తర్వాత వివాహం చేసుకున్నాడు, కుమారుడు పుట్టాడు. ఒక్కగానొక్క కుమారుడు, అన్ని కోట్లకు వారసుడు. కుమారుడికి భయంకరమైనటువంటి రోగం వచ్చింది. తన ఆస్తి మొత్తం అమ్మి ఖర్చు పెట్టాడు, అంత ఖర్చు పెట్టేశాడు. చివరికి ఇల్లు మొత్తం అమ్మి కూడా ఖర్చు పెట్టాడు. ఇక కొడుకు చనిపోతున్నాడు.
చనిపోతూ ఇట్రా అన్నాడు. ఎవరు? కొడుకు. ఎవరిని? తండ్రిని. అరే నేను వెళ్ళిపోతున్నారా అన్నాడు. నాన్న అనకుండా అరే అన్నవేంటి అంటే, నేను పుట్టింది ఎవరు అనుకుంటున్నావు? నా మెడకాయ బిసికి నువ్వు నన్ను చంపావు కదా, నేనే నీ కొడుకు రూపంలో పుట్టాను. నువ్వు నా దగ్గర నుంచి అన్ని గుంజుకున్నావు కాబట్టి నీ కొడుకు రూపంలో పుట్టి నీ దగ్గర నుంచి అన్ని లాగేసుకొని వెళ్ళిపోతున్నా అన్నాడంట. హల్లెలూయా. అందుకనే చెడపకరా చెడేవు అన్నారు పెద్దలో. మంచి నీకు మంచిని తీసుకొస్తుంది, చెడు నీకు చెడుని తీసుకొస్తుంది. నువ్వు మంచిని నాటితే మంచి నీ దగ్గరికి తిరిగి వస్తుంది. చెడును నాటితే వచ్చే కాలం, వచ్చే జన్మ, నో 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 నో, ఇప్పుడు ఏంటి, వచ్చే నెలే లేకపోతే వచ్చే వారంలోనే జరుగుతుంది, జాగ్రత్త. అందుకనే పుట్టిన మనము ఎంతో కొంత మంచి చేసి వెళ్ళిపోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం ఏంటమ్మా? దేవుడు నీకు ఇచ్చిందేంటి? కుటుంబం. ప్రసాద్ బ్రదరు, పాప, బాబు, కిరణ్, ఇద్దరు పేరేంటి? ధర్మతేజ, రిషి. వాళ్ళ కోసమే నువ్వు తట్టుకోవాలా, వాళ్ళ కోసమే కన్నీరు గార్చాలా. గుణవతి అయినటువంటి భార్య పిల్లలను, కుటుంబాన్ని కాపాడుతుంది. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. నువ్వు రాజు, నీ భర్త రాజుగా, నీ భర్తను నువ్వు రాజుగా చూసుకోవాలా. నీ భర్తను నువ్వు రాజుగా చూసుకుంటే నువ్వు రాణివి. నీ భార్యను నువ్వు రాణిగా చూసుకుంటేనే నువ్వు రాజువి. నడో నడో. పని మనిషిలాగా చూస్తే నీ జీవితం కూడా మనిషి జీవితమే. ఈడేంద్ర భార్యను లెక్క చేయడు, విలువ కోల్పోతారు. భార్య భర్తలు ప్రేమానురాగాలతో వర్ధిల్లుదురు గాక. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈ అబిగాయేలు లాగా మన కుటుంబాలలో సహోదరులు లెగుదురు గాక. ఎంతమందికి ఉంది అబిగాయేలు లాగా మారిపోవాలని? చాలా మంది చేతులు లెగట్లేదండి. అబిగాయేలు ఏం చేసిందండి? ప్రమాదాన్ని కాపాడింది, భర్త చావుని కాపాడింది, వంశం పతనం అవ్వకుండా కాపాడింది. నేను నా కుటుంబాన్ని కాపాడుతాను అన్న వాళ్ళు చేతులు లేపండి. ఏ క్యా హే? ఇదేంది? లేపితే ఇలా లేపో. మీరు అబిగాయేలా? మీరు నా భార్య లెక్క ఉండకండి. ఎవరిలాగా ఉండాలి? మీరు భార్యను ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. మీరెలా ఉంటారు? అబిగాయేలులాగా ఉండాలి. ఉండండి. చేతులు లేపండి, పైకి చేతులు లేపండి. అయ్యా మమ్మల్ని దీవించయ్యా, మా కుటుంబాలను దీవించండి అయ్యా. మహిళ దినోత్సవం రోజు ఒక మంచి మహిళగా నువ్వు మారునగా. అమ్మా అని పిలువబడే అవకాశం ఒక మహిళకే ఉంది. అమ్మ అంటే ఏంటి? అమ్మా, అమ్మ అనే పదం మామూలు పదం కాదు. ఒక స్త్రీ అమ్మ అనే పిలుపు కోసం అల్లాడిపోతుంది. అమ్మ అని పిలువబడుతున్న నీవు, అమ్మా అని పిలువగానే నీలో గర్వము, అహంకారము అన్ని తొలగిపోవాలి. అన్ని మన పిల్లల కోసం తట్టుకోవాలా, మన భర్త కోసం తట్టుకోవాలా. మీరెవరి కోసం తట్టుకోవాలా? మీ పిల్లల కోసం, భార్య కోసం. మన కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో నింపబడుదురుగాక, సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురుగాక. ఒక తీర్మానం తీసుకోండి. అయ్యా అబిగాయేలు లాగా నేను మారాలయ్యా. నా భర్త ఎంత దుర్మార్గుడైనా, నా భర్త ఎంత మోసగాడైనా నేను అబిగాయేలు లాగా మారుతానయ్యా. ఈ మహిళా దినోత్సవం రోజు, ఈ ఉమెన్స్ డే రోజు అద్భుతమైన రీతిలో నాతో మాట్లాడావయ్యా. అబిగాయేలు లాగా నా జీవితం మారాలయ్యా. నా జీవితంలో అద్భుతం జరిగించు ప్రభువా. తీర్మానం తీసుకుందామా? తీర్మానం తీసుకుందాం. అందరం లేచి నిలబడదాం, లేచి నిలబడదాం.
నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో, ఎవరు బయటికి వెళ్ళొద్దు, నీ రూపులో ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వదించుమా, నా లోటును తీర్చుమా, నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో, నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వాదించుమా, నా లోటును పూడ్చుమా. అందరూ తలల మీద చేతులు పెట్టుకుందాం. నన్ను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. అయ్యా, నా భర్తని, నా కుటుంబాన్ని, నా పిల్లలను ప్రభువా నన్ను లేవనెత్తు అయ్యా, నన్ను లేవనెత్తయ్యా, లేవనెత్తు ప్రభు. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి. అయ్యా, అబిగాయేలు లాగా లేపు ప్రభువా, అబిగాయేలు లాగా లేపు ప్రభు, అబిగాయేలు లాగా నన్ను లేపు. నా కుటుంబం కొరకు నేను నిలబడాలయ్యా, 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 నిలబడాలయ్యా. నన్ను నిలబెట్టుకో, నిలబెట్టుకో ప్రభువా, నిలబెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తలుగా ఉన్నవారు జంటలు పట్టుకోండి, ముందుకు రండి. ముందుకు రావద్దు, అట్లా లైన్గా ఉండండి. భార్య భర్తలుగా ఉన్నవారు చేతులు పట్టుకోండి, త్వరగా రావాలి. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులు. భార్య భర్తలు త్వరగా జంటలు పట్టుకోవాలా, జంటలు పట్టుకోవాలా. భార్య భర్తలు అన్నప్పుడు వెళ్ళిపోవాలా భర్త దగ్గరికి. దూరం ఉండండి, దూరం ఉండండి. అటు జరగండి, వెనక్కి జరగండి. మీరు ముందుకు రండి. హల్లెలూయా. లైన్లో ఉండండి. భార్య భర్తలుగా ఉన్నవారు చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకోండి. ఇలా నిల్చోండి, ఇలా ఇటు చూడండి. భార్య భర్తలు ఇలా నిల్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. భార్యను భర్త ప్రేమించాలి. ఆమేనండి. భార్యను భర్త ప్రేమించాలి. హల్లెలూయా. ఒక్కసారి భార్య భర్తలు చూసుకోండి, భార్య భర్తలు ఇద్దరు చూసుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్పే మాట. భార్యను భర్త ప్రేమించాలి, భర్తను భార్య ప్రేమించాలి. చెప్పు, భర్తలు ఫస్ట్ మీ భార్యల వైపు చూడండి. ఎవ్వరు నవ్వకూడదు ప్లీజ్. చిన్నగా స్మైల్ ఇచ్చి మీ భార్యకు ఐ లవ్ యూ అని చెప్పండి. సెకండ్ తీసుకొని చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పు. గట్టిగా చెప్పండి, నాకు వినపడాలి ఇక్కడ. గట్టిగా చెప్పండి. ఏ గల్కా బ్రదర్, నువ్వు చెప్పు. నా వైపు కాదు, అటువైపు. మనస్ఫూర్తిగా చెప్పండి, ఐ లవ్ యూ. ఇన్ని రోజులు ఏమైనా నీ భార్యను కనుక నువ్వు బాధ పెట్టుంటే నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నేను మంచిగా చూసుకుంటా. చెప్పండి, ఈ రోజు నుంచి చెప్పు, అటు చూసుకుంటే చెప్పు. ఈ రోజు నుంచి
బాబు ఒక్కొక్కరి కాళ్ళు ఇరగొడతా అక్కడికి వస్తే చెప్తున్నా. మీ భార్యల వైపు చూడండి. ఈ రోజు నుంచి నేను నిన్ను చాలా మంచిగా చూసుకుంటాను. సిస్టర్స్ ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు? మీరు రజిత సిస్టర్ ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు? చూడు, నీ భర్త వైపు చూడమ్మా, భర్త వైపు చూడండి. ఓకే, మీరు చెప్పండి సిస్టర్స్, ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పాలా దేవుని ఇది నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్పిన మాట. ఐ లవ్ యూ అని చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి అమ్మా. మీరు కాదు నాయన, సిస్టర్స్ ఐ లవ్ యూ అని చెప్పండి. ఎస్, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చెప్పండి. మీరేమైనా తొందరపడి ఎప్పుడైనా మాటలను ఉంటే ఈ రోజు నుంచి నా ప్రేమేంటో చూపిస్తా అని చెప్పండి. ఆమెన్, ఆమెన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. వినపడ్డాయా మీకు బ్రదర్స్? బాబు అనుష రాలేదా? రాలేదా? కృప కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి. ఆమెన్. చేతులు పట్టుకోండి, ఇట్లా చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకోండి. నేను ప్రార్థన చేస్తాను మీ వైపు. ఒక చేతులు ఇలా పట్టుకొని, ఒక చేతులు మీ తలల మీద పెట్టుకోండి. అయ్యా, ఈ మందిరంలో ఉన్న ప్రతి చెల్లిని, ప్రతి బిడ్డలను బ్లెస్ చేయండి. నీ కృప, నీ కనికరం బిడ్డలపై రిలీజ్ అవ్వును గాను గాక. తండ్రి, అబియాయేలు తండ్రి బిడ్డల్ని లేవనెత్తండి తండ్రి. అబియాయేలు లేవనెత్తండి, కుటుంబాలను లేవనెత్తండి. నీ కృప కనికరము బిడ్డలపై రిలీజ్ అవ్వును గాక. కుటుంబాలు కట్టబడాలి. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో బిడ్డల్ని నింపుతూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.